వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, సాధారణంగా మన ఇంట్లో బూజు ఎక్కువగా ఉందని తుడిచివేస్తూ ఉంటాము, శుభ్రం చేస్తూ ఉంటాము, ఆ స్పైడర్స్ని కూడా చంపేస్తుంటాం. కాకపోతే ఈ బూజులోనే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద తత్వం ఉందన్న సంగతి దాదాపుగా ఎవరికి తెలియదు. ఇది ఒక వేస్టేజ్, దేనికి పనికిరాదని చాలామంది అనుకుంటారు. అందుకనే అవి ఎక్కువగా ఉన్నా కూడా మనం నీట్గా చేస్తుంటాం. అఫ్కోర్స్ చేసుకోవాల్సిందే, నీట్గా లేకపోతే దానివల్ల డస్ట్ ఎక్కువ రావడం, బ్యాక్టీరియా ఫామ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్పైడర్లో ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం కూడా ఉంది. ఆ ఔషధం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. సాధారణంగా చాలామందికి, స్త్రీలకు కానివ్వండి, ఎవరికైనా సరే ఏదో ఒక సందర్భంలో కత్తి ఘాట్లు కానివ్వండి, బ్లేడ్తో కానివ్వండి, ఏదో ఒక విధంగా గీరకపోవడం, రక్తం కారడం, ఆగకపోవడం, అంటే రక్తం కారుతూ ఉండడం, స్త్రీలకు ఎక్కువగా వంట రూమ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సహజంగా మామూలుగా అయితే మనం పసుపు అలాంటివి పెడుతూ ఉంటాము. సో పసుపు పెట్టడం వల్ల రక్తం గడ్డగట్టడం కొద్దిగా తగ్గిపోతుంది, అంతేకాకుండా యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ చెప్పబోయే చిట్కా వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే మీకు గీరకపోయినా, మీకు అందుబాటులో ఏది లేకపోయినా ఈ బూజును కనుక తీసుకొని వచ్చి మీకు ఘాటు అయిన దగ్గర, అంటే ఎక్కడైతే గీరకపోయిందో అక్కడ దట్టంగా పెట్టి కొద్దిసేపు ఒత్తిపట్టి దాని మీద ఏదైనా బ్యాండేజ్ లాగా కానీ, ప్లాస్టర్ కానీ అతికించినట్లయితే ఆ రక్తం గడ్డగట్టడం వెంటనే తగ్గిపోవడమే కాకుండా ఆ నొప్పి కానివ్వండి, అలాగే ఆ గీరకపోయిన ఘాటు కూడా చాలా తొందరగా నయమైపోతుంది. సో ఇది ఇటీవల పరిశోధనలో నిరూపితమైంది కూడా. సో అందుకనే ఈ స్పైడర్ యొక్క బూజు అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత పొందుతుంది. ఎవరికైనా సరే గీరకపోవడం వల్ల రక్తం ఆగకుండా కారిపోతున్నట్లయితే కొద్దిగా స్పైడర్ వెబ్, అంటే ఆ బూజును తీసుకొని దట్టంగా తీసి ఆ ఘాటు దగ్గర కనుక ఒత్తిపట్టి ఏదైనా ప్లాస్టర్ వేసినట్లయితే వెంటనే రక్తం కారడం కూడా ఆగిపోవడమే కాకుండా నొప్పి కానివ్వండి, అలాగే గీరకపోయిన ఘాటు కూడా చాలా తొందరగా నయమైపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.